బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్. 24 గంటల్లోపే పట్టుకున్నామన్న DIG. తూర్పుగోదావరి జిల్లా అరుంధతిపేటలో దారుణం. సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. జగన్ పాలనలో ఆడపడుతులకు రక్షణ లేదన్న టీడీపీ నేత. దిశా చట్టం తెచ్చినా ఒరిగిందేమీ లేదంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల క్రితం నుంచే వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ విషయాన్ని DIG రాజశేఖర్ వెల్లడించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రమ్య హత్య ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. అర్బన్ పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో నిందితుడు తనను తాను బ్లేడుతో కోసుకున్నాడని తెలిపారు. నిందితుడిని 24 గంటల్లోపే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహిళా భద్రతపై అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక మాధ్యమాల విషయంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుదుపేటలో ఆధునీకరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రోజా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభించడమే కాకుండా పిల్లలకు విద్యా కానుకలు కూడా అందజేయడం సంతోషం కలిగించిందని చెప్పారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు బిడ్డలకు మేనమామ మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక వసతులు కల్పిస్తున్నారని వివరించారు. హెడ్ మాస్టర్ ప్రసన్న మ్యామ్ గారికి, అలాగే నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం గారికి, సర్పంచ్లకి, టీచర్స్కి, విద్యార్థులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాడు నేడు ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా పిల్లలకి విద్యా కానుకను కూడా అందజేయటం అనేది నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంఈఓ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న స్కూల్స్ని, పిల్లల స్కూల్ డ్రెస్సెస్ని, వాళ్ళకి ఇచ్చిన వసతుల్ని, మంచి చదువుని చూస్తుంటే ఈ రోజుల్లో మేము ఎందుకు పుట్టలేదా అని నిజంగా చాలా బాధేస్తుంది. ఎందుకంటే నేను కూడా బాక్రాపేటలో జెడ్పీ హై స్కూల్లో చదివాను 7th to 10th. మా స్కూల్స్ ఎలా ఉంటాయంటే పైన బోర్డుతో కప్పుంటారు, కాంక్రీట్ కూడా ఉండదు, కూర్చోడానికి టేబుల్స్ ఉండవు, కింద కూర్చోవలసిన పరిస్థితి. సో ఆ స్కూల్స్ని చూసి ఈరోజు ఈ స్కూల్స్ చూస్తుంటే ఒక పక్క సంతోషంగా ఉంది, ఒక పక్క మేము ఇప్పుడు పుట్టలేదన్న బాధ కూడా ఉంది మాకు. ఎందుకంటే గతంలో మనం చూసాం పాత బట్టలతో, చిరిగిపోయిన బ్యాగులతో, నలిగిపోయిన పుస్తకాలతో, అరిగిపోయిన చెప్పులతో స్కూల్కి రావటం. కానీ ఈరోజు మీరు చూస్తే రాయల్గా మంచి యూనిఫామ్తో, మంచి స్కూల్స్తో, మంచి వసతులతో, మంచి టీచర్స్తో, మంచి ఎడ్యుకేషన్తో మీరందరూ కూడా మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే విధంగా
జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకోసం కన్న కలే ఈనాడు నేడు. దీని ద్వారా మీ అందరికీ ఒక మంచి విద్యను అందించాలి. ఎందుకంటే అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పది. ఆ విద్యను కనుక మనం ఒక బిడ్డకి ఇస్తే ఆ బిడ్డ ఆ కుటుంబం శాశ్వతంగా ఆర్థికంగా అలాగే గౌరవప్రదంగా సొసైటీలో నిలదొక్కుండే అవకాశం ఉంటుందని ఆయన కలలు కన్నారు. కాబట్టి మామిడి కుదురు మండలం మొగులి కుదురు అరుంధతిపేటలో దారుణం చోటు చేసుకుంది. సరిహద్దు వివాదం నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాలు కత్తులు కర్రలతో దాడి చేసుకున్నాయి. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త తన వంతు కృషి చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ కోరారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఆలూరులో నిర్వహించిన గ్రామస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సమావేశం మండల ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి యువరాజు, జంగం వీరయ్య, వీరభద్రి, రామాంజనేయులు పాల్గొన్నారు. నిండుకుండను తలపిస్తున్న సుంకేసుల బ్యారేజీని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సందర్శించారు. ఆయన వెంట కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ మురళీనాథ్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ రామచంద్రమూర్తి పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేవు. గత 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేనంత వాటర్ డ్యామ్ దొరుకుతూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అన్ని ప్రాజెక్ట్స్ని కూడా ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలుగా నీళ్లు ఎప్పుడు లేని వాటర్ వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల గతంలో ఎప్పుడు నీళ్లు లేవు కాబట్టి అవి పట్టించుకున్న దాఖలాలు లేవు. పులిచెందులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ₹1 కూడా మెయింటెనెన్స్కి ఇచ్చిన దాఖలాలు. ఈరోజు ఏదో ఈ ప్రభుత్వమే సరిగ్గా చేయటం వల్ల గేటు కొట్టుకుపోయిందని, అది ఎప్పుడు కట్టారు అన్నది కనీసం లేకుండా ఒక బాధ్యత లేకుండా రాసి చూసాం. ప్రతి డ్యామ్స్ కూడా అన్ని రకాలుగా కూడా సేఫ్టీ మెకానిజమ్స్ మీద అన్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. 400 మంది సిబ్బంది కూడా అవసరం అన్నట్టుగా రాశారు. ఈరోజు అది 5 సంవత్సరాలు అంత తెలుగుదేశం పార్టీలో కూడా సిబ్బంది లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ మొత్తం అన్ని డ్యామ్స్ మీద ఎంతమంది కావాలి అని ఒక ప్రాథమిక అంచనాకు రావటం కూడా జరిగింది. వచ్చిన తర్వాత 317 మంది ఉంటే అన్ని డ్యామ్స్కి ఎలక్ట్రీషియన్స్ మెకానిక్స్ తీసుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఫైల్ రన్ చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి కూడా తీసుకెళ్ళి ఫైనాన్స్లో ఉంది. దాన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత దాదాపు 317 మంది డ్యామ్స్ మీద రిక్రూట్ చేసుకునే దానికి కూడా ముఖ్యమంత్రి గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం. గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఏ డ్యామ్స్ మీద కూడా ఉన్నారు మనుషులు లేరా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంతమంది అవసరం అని పూర్తిగా ప్రతి డ్యామ్ యొక్క మెన్ ఎంత కావాలి అని తీసుకున్నాం. దాని ఏమేమి సంబంధించి మొత్తం కూడా రిపోర్ట్ గవర్నమెంట్కి సంబంధించి పంపించి ఫైనాన్స్లోకి పంపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఆమోదం తెలిపారు. తొందరలో కూడా 300 మందిని 300 చిల్లర మందిని కూడా రిక్రూట్ చేసుకుని ప్రతి డ్యామ్స్ మీద కూడా పెట్టబోతా ఉన్నాం చెప్పారు. సో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోనే ఉంది. ఏదో చిన్నవి చూపించి భూతత్వంలో చూపించుకొని గాజుల దినకు సంబంధించి చూపించాం. సో దాన్ని కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అన్నీ కూడా పూర్తిగా అంచనాలు వేసుకుంటున్నాం, చేస్తూ ఉన్నాం ఈ విధంగా చేయాలి. అంతే తప్ప మెయింటెనెన్స్కి ఇవ్వట్లేదు, మెయింటెనెన్స్ చేయట్లేదని, అది చేయట్లేదని ప్రజలదని కూడా కెపాసిటీని పెంచాలని ప్రయత్నం చేస్తాం. సో అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. సో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి అన్నీ కూడా పరిశీలించి మెయిన్ పవర్ కూడా తీసుకుంటాం. వైఎస్ జగన్ పాలనలో ఆడపడుతుల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే రమ్య హత్య జరిగిందని, నడి బజారులో ఈ దారుణం చోటు చేసుకుందని అన్నారు. మహిళల రక్షణ పేరిట దిశా చట్టం తెచ్చినా ఒరిగేదేమీ లేదన్నారు. పోలీసులు శాసనసభ్యురాలకి సైలెంట్ కొట్టుకుంటూ తిరగడమే తప్ప శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదన్నారు. అందువలనే చిలకలూరిపేటలో దోపిడీలు, దొంగతనాలు, పేకాటాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారికి కోతవేటు దూరంలో గుంటూరులో చదువుతున్నటువంటి ఒక దళిత విద్యార్థిని రమ్య నిన్న హత్యగా వెంపబడటం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ఆడబిడ్డలకు కానీ మహిళలకు కానీ ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. నేరగాడు విచ్చలవిడిగా హత్యలు గావింపబడుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, నేరాలకు పాల్పడుతూ ఉన్నారు, దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేరగాళ్ళు ఏది చేసినా భయపడే రోజులు లేకుండా పోయింది. ప్రభుత్వం మెతక వైఖరి కావచ్చు, ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు లేకపోవడం కావచ్చు, దిశ చట్టాన్ని తీసుకొచ్చారు, యాప్ ఏర్పాటు చేశారు. ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడా సంఘటన జరగకుండా నిరోధించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడట్లేదు. కనుకనే ప్రతి రోజు ఏదో ఓ చోట దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ప్రశ్నించే వారి మీదేమో గొంతు నొక్కేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెట్టి. కోమటినేని వారి పాలనలో ఎమ్మెల్యే ఒత్తిడికి వేయకూడని సెక్షన్లు వేసి 307 హత్యా ప్రయత్నం అని చెప్పి సర్పంచ్తో సహా ఈరోజు జైల్లో పెట్టారు.
పోలీసు వారిని అడ్వకేట్లు పోయి ప్రశ్నిస్తే ఇదేంటో ఈ చట్టం ఎలా వస్తుంది 307 అని ప్రశ్నిస్తే మాకు ఎమ్మెల్యే ఒత్తిడి ఉంది, మా ఉద్యోగాలు పోతాయనే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడున్న పోలీసులు కూడా ఎమ్మెల్యేకి సైరన్ కొడతా తిరుగుతానికే టైం కాలక్షేపం చేస్తూ ఉన్నారు. సమయం మొత్తం కూడా ఎమ్మెల్యేకి ఎక్కడ లేదు సైరన్ ప్రోటోకాల్. ఇక్కడున్న పోలీసులు మాత్రం ఎమ్మెల్యేకి సైరన్ కొట్టుకుంటూ తిరగడానికి కాలక్షేపం చేస్తున్నారు తప్ప వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించే పరిస్థితుల్లో లేరు. అందుకనే చిలకలూరుపేటలో దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, పేకాట్లు కానీ, మట్టి ఇసుక, ఈ మట్టి 1000 రూపాయలు ఎవరు వసూలు చేస్తున్నారు? ఇక్కడున్న ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. 1000 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు? ప్రైవేటు క్వారీల్లో ఉండేటువంటి వేస్ట్ను కూడా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు క్వారీలు, ప్రభుత్వానికి కూడా కాదు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణం వద్ద జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. చిత్తూరులో 16 లక్షల విలువైన గుట్కా సంబంధిత ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు మద్యాన్ని కూడా పట్టుకున్నారు. నిందితుల వద్ద 1,71,000 నగదు పట్టుబడింది. ఈ విషయాన్ని చిత్తూరు 1 టౌన్ సిఐ నరసింహరాజు వెల్లడించారు. దాడిలో పాల్గొన్న సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. చిత్తూరు కొత్తలపట్టు ఏరియాలో ఈ యొక్క గుట్కాల మీద, నిషేధిత గుట్కాల మీద రైడ్ చేయడం జరిగింది. దీని మీద 11 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 1,70,000 రూపాయలు పైచీలకు ధనము, ఈ గుట్కాల డబ్బు, 16 లక్షలు విలువ చేసే గుట్కా, 4 లక్షలు విలువ చేసే ఆటోను మరియు మద్యమును, మొత్తము సుమారు 20 లక్షలు విలువ గల గుట్కాను, మద్యమును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి వస్తున్నాం. దీంట్లో మా కూతురుపట్టి ఎస్ఐ గారు, మా చిత్తూరు 1 టౌన్ ఎస్ఐ గారు ప్రత్యేకంగా రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈరోజు మా చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశ్రీ సెంధిల్ కుమార్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ సుధాకర్ రెడ్డి సార్ పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ అనిల్ కుమార్, కొత్తలపట్టు ఎస్ఐ మనోహర్ వీరి ఆధ్వర్యంలో 2 టీములుగా డివైడ్ అయ్యి చిత్తూరు నగరం నందు, కొత్తలపట్టు నందు ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్లు మీద మాకు రాబడిన సమాచారం మేరకు రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు 12 మందిని అరెస్ట్ చేశాం. వారి వద్ద 12 మందిని అరెస్ట్ చేసాం. మరో ఒక అతను కూడా పరారులో ఉన్నాడు. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షలు విలువ చేసే గుట్కా, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 1,71,000 క్యాషు, ఓలు, ఈ యొక్క గుట్కాకి ఉపయోగిస్తున్న ఆటో, సుమారు 4 లక్షలు విలువ చేసే ఆటోను మరియు మద్యం బాటల్లో కూడా వారి వద్ద నుంచి సీజ్ చేయడం అయింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి పంపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం జయకృష్ణపురం గ్రామంలో సర్దార్ గౌతు లచ్చన్న 112వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లచ్చన్న బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారంటూ వక్తలు ప్రశంసించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్ కుమార్, కృష్ణరాజు, సింహాచలం పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడి అరెస్ట్, 24 గంటల్లోపే పట్టుకున్నామన్న డీఐజీ. తూర్పుగోదావరి జిల్లా అరుంధతిపేటలో దారుణం, సరిహద్దు వివాదం నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర దాడి, ఇద్దరి పరిస్థితి విషమం. జగన్ పాలనలో ఆడపడుతులకు రక్షణ లేదన్న టీడీపీ నేత, దిశా చట్టం తెచ్చినా ఒరిగిందేమీ లేదంటూ ఎద్దేవా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.